భయపెడుతూ ఉంటారు. అదే సందర్భంలో ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఆయిల్కి సంబంధించినటువంటి భయం ఇక మనకు అక్కర్లేదు. ఒకటి ఆల్రెడీ చైనా ఇరాన్ మీద ప్రెషర్ చేస్తుంది. ఇరాన్ నీ షిప్పుల వరకు పోనిస్తారంటే అప్పుడు ఊరుకుంటుందా? ఆ ఇరాన్ షిప్పులు వెనకాలే మిగతా కమర్షియల్ షిప్స్ వస్తాయి. ఒకటి కోల్తే మిగతా ఊరుకుంటారా? ఇంకో పక్కన అమెరికన్ నేవీ వాళ్ళు ఓ 25 షిప్పులకి ముందు వెనక అటు ఇటు మేము ఉంటామని కూడా చెప్పుకొస్తుంది. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. చైనాది వచ్చినప్పుడు మిగతాయి కూడా వదిలేయాల్సిందే. ఇరాన్ మీదనే చైనా ప్రెషర్ చేస్తుంది. ఇరాన్ అనేది చైనా మిత్రదేశం కాబట్టి కాదనడానికి లేదు. అది ఒక ఎత్తైతులోపు రష్యా ఆయిల్ ఇస్తానంటుంది, భారతదేశానికి చైనాకి సప్లై చేస్తానంటుంది. అలాగే లండన్ బేస్డ్ ఇన్సూరెన్స్ కంపెనీలు, చైనా బేస్డ్ కంపెనీలు ఇప్పుడు ముందుకు వచ్చి ఈ ఆయిల్ ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని కొల్లగొట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాయి. ఎందుకంటే అమెరికన్ కంపెనీలు ఈ షిప్స్కి ఇన్సూరెన్స్ చేయనటువంటి సందర్భంలో ఇప్పుడు చైనా కంపెనీలు కనుక ఇన్సూరెన్స్ చేసేటట్టయితే ఇరాన్ మళ్ళీ వాటి జోలికి పోదనమాట.